సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసుకొని పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాను. ఓకేనా. నెక్స్ట్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీ అందరూ ఎవరైతే వినాయక చవితి చేసుకుంటున్నారో ఈ ఇయర్ నుంచైనా 2025 వినాయక చవితిలోనే ఇక్కడ నుంచైనా మీరు ఏమైనా కోరుకున్నవి గట్టిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాజ్ అట్ ద ఫైనల్గా మనందరం ఇక్కడ యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఎవరైతే వాచ్ చేస్తున్నారో అట్ ద ఫైనల్గా మీరందరూ మన ఫ్యామిలీ. మీరు ఏమైనా అనుకున్న లైఫ్లో ఇక్కడ నుంచైనా కొద్దిగా గట్టిగా కష్టపడండి, దానికోసం అది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కొన్ని డిసిషన్స్ తీసుకున్నాను లైక్ వినాయక చవితి రోజు. సో అంటే అనుకున్నాను, అవి ఇంకా ఇక్కడ మీద ఇంకా కొద్దిగా గట్టిగా కష్టపడాలి దానికి. ఓకే, సో ఫస్ట్ థింగ్ FIDA డేటా ఇంకా ఈరోజు 25th ఇంకా లోడ్ అవ్వలేదు. సో ప్రీవియస్ డేటా మీకు కనిపిస్తుంది సెల్లింగ్. సో ఈరోజు డేటా మీరు ఒకసారి లోడ్ అయ్యాక చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ నిఫ్టీ 50 చూద్దాం మనం. నిఫ్టీ 50 చూస్తే మార్నింగ్ నుంచి ఎవరున్నారు, మార్నింగ్ నుంచి కొద్దిగా బోత్ ఆర్ ఈక్వల్, అంటే ఇద్దరు ఫైట్ చేస్తూ ఉండాలి. తర్వాత కొద్దిగా పుట్టు పెరిగారు, తర్వాత మళ్ళీ కాల్ సడన్గా పెరిగింది. కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 11:30 ఆ టైంకి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం మొదలెట్టింది. స్లైట్గా అలా అలా పెరుగుతూ వెళ్ళిపోయింది. 11 గంటల నుంచి చూడండి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ అలా పడిపోయింది. ఓకే, 11 గంటలకి షార్ప్ ఇది గుర్తుపెట్టుకోండి 11. ఓకే, 11:05 లైక్ ఎగ్జాక్ట్గా అయితే 11:10, 11:07 ఆ టైంకి. ఓకే, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. తర్వాత కంప్లీట్ పుట్ సైడ్, పుట్ అంటే తెలుసు కదా, మార్కెట్ పైకి వెళ్తుంది. పుట్ సైడ్ కంప్లీట్గా సెల్ చేస్తూ కూర్చున్నారు. కాల్ సైడ్ మొత్తం తగ్గించారు ఓపెన్ ఇంట్రెస్ట్. టోటల్ లెవెల్ ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్ అయిపోయి పెట్టారు. మేజర్ డిఫరెంట్ అయితే ఒక 10-20% తప్ప మేజర్ ఏం లేదు. సో అది ఇంపాక్ట్ కూడా మనకు పడదు, మీకు తెలుసు. అండ్ బ్యాంక్ నిఫ్టీ సేమ్, ఇంట్రాడేలో హ్యూజ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ మార్నింగ్ నుంచి. తర్వాత మార్నింగ్ నుంచి మెల్లిమెల్లిగా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది తప్ప పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం పెరగలేదు. అండ్ టోటల్ వేలో కూడా 50-60% డిఫరెంట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది తీసేసి మనం నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్లో చూద్దాం. నిఫ్టీ 50 లాస్ట్ 60 మినిట్స్లో సో ఏమైంది, లాంగ్ అన్వైండింగ్ అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. తర్వాత లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్ ఇది జరిగింది. షార్ట్ బిల్డప్ అంటే తెలుసు కదా, కొత్త సెల్ పొజిషన్స్. కంటిన్యూగా లాంగ్ బిల్డప్ జరిగింది. ఆల్మోస్ట్ ఇక 11-15 దగ్గర నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అట్ ద సేమ్ టైం పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. అట్ ద సేమ్ టైం కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. ఇక్కడ కూడా లాంగ్ బిల్డప్ జరుగుతూ వస్తుంది. సో మంచి కాంబినేషన్ ఫర్ అప్ సైడ్కి ఇది జరిగింది. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ ఏమైనా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్లు అంటే అన్ని ఇప్పుడు ఏదైతే ఈరోజు వచ్చాయో అన్ని కొద్దిగా మంచి ఓపెన్ ఇంట్రెస్ట్లు వచ్చాయి ఈరోజు. బిగ్ ప్లేయర్స్ అని కాదు కానీ ఓకే, ఒక డీసెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్లు అంటే నార్మల్ రిటైల్ ట్రేడర్ల కన్నా కొద్దిగా ఎక్కువ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, మళ్ళీ క్లోజింగ్ టైంలో లాంగ్ అన్వైండింగ్ అంటే మార్నింగ్ లాంగ్ అన్వైండింగ్ బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. తర్వాత షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతూ వచ్చారు. మళ్ళీ క్లోజింగ్ టైంలో కూడా లాంగ్ అన్వైండింగే జరిగింది, అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. మేబీ ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా అయ్యి ఉండాలి. బిగ్ ప్లేయర్లు అంటే కాదు, అంతా ఓకే డేటా. ఓకేనా, ఇప్పుడు మనం మార్కెట్ చూద్దాం. అండ్ ఇది మన స్ట్రాటజీ 20K. ఇది ఎప్పుడు ప్రాఫిట్ ఇస్తూనే ఉంటుంది స్ట్రాటజీ. దీన్ని పక్కన పెడదాం. 11 o'clock ఆ టైంకి తీసుకెళ్తాను మీకు. 11, 11:15, 11:30, 11:15, 11:30 ఈ టైంలో అంటే ఈ 3 క్యాండిల్స్లో మార్కెట్ ఏం డిసైడ్ అయింది, పుట్ సైడ్ అప్పటి వరకు మార్కెట్లో ఒక ఫైట్ జరుగుతుండాలి. ఈ 3 క్యాండిల్స్లో పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం మొదలెట్టింది. సో మార్కెట్ ఒక 1 way డైరెక్షన్ ఇచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ క్లోజింగ్ టైంలో కూడా వచ్చింది. కరెక్ట్గా ఇక్కడ నుంచి చూడండి, ఈ లెవెల్ నుంచి మనకు కూడా మన 20K స్ట్రాటజీ మనకు బై సిగ్నల్ ఇస్తుంది. అంటే బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఈ పొజిషన్లోనే మనకి ఇక్కడ డిసైడ్ అయింది పుట్ సైడ్, మనకి ఇక్కడ ఎంట్రీ, మార్కెట్ ఈజ్ గుడ్, మంచిగా అప్ సైడ్కి వెళ్ళింది. ఓకేనా, ఇప్పుడు మీరు ఎలా ట్రేడింగ్ ప్లాన్ చేస్తారు, రేపు ఏమవ్వచ్చు నెక్స్ట్ వచ్చే రోజుల్లో. మార్కెట్లో ఒక రేంజ్ పడిపోయింది ఈరోజు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ప్రాపర్గా ఒక రేంజ్ పడింది. నేనైతే జస్ట్ ఒక 2 లెవెల్స్ పెట్టుకుంటున్నాను. పైన ఇది ఒక రెసిస్టెన్స్, జస్ట్ 2 లెవెల్స్ చాలు. ఎందుకంటే నాకు తెలిసి ఏమవుతుందో, అంటే నేనేమనుకుంటున్నా మోస్ట్లీ అదే జరిగే ఛాన్సులు, అంటే నేను అనుకుంటాను జోన్లో ఉండిపోద్దని. అట్లనే బిహేవ్ చేస్తుంది కూడా మార్కెట్లో. ఓకే, ఎందుకంటే ఒక్కొక్కసారి నా స్ట్రాంగ్ బిలీవ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఇట్లా రేంజ్లోనే ఉండిపోద్ది, ఆఫ్ ఉంది కాబట్టి. సో అట్లనే ఆ వీక్లో ఇంకా రేంజ్లోనే క్లోజ్ ఇచ్చేస్తుంది అది. ఓకే, అది బిలీవ్ అంటే
మన ప్రీవియస్ డేటాలు బట్టి ప్రీవియస్ మార్కెట్లు చూసి వచ్చిన ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు మీకు మనం మాట్లాడుకుందాం. పైన ఇంకొక లెవెల్ ఏదైనా పెట్టుకోవాలంటే మీరు పైన ఈ లెవెల్ పెట్టుకోండి, ఇది ఒక రెసిస్టెన్స్ అవుద్ది. ఓకే, సో పని చేస్తాను కింద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది గ్యాప్ కవర్ చేసుకుంటూ రావాలి అంతే. పైన ఇదే లెవెల్ని కొద్దిగా క్లౌన్ చేస్తే పైన ఇది రెసిస్టెన్స్ అంతే. జస్ట్ నిఫ్టీ 50 దీనికన్నా ఇంకెక్కువ లెవెల్స్ లేవు, మీరు మార్క్ చేసుకోండి. అండ్ రేపు ఏంటి థర్స్డే, రేపు ఏంటి ట్యూస్డే ఎక్స్పైరీ. రేపు ఒక్క రోజు మార్కెట్ రేంజ్లో ఉండిపోతే ఏముంది, వెడ్నెస్డే ఆఫ్, థర్స్డే ఎక్స్పైరీ, థర్స్డే కూడా రేంజ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రైడే అలాగా ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అవుతాయి. సో ఈ వీకెండ్ మొత్తం ఇంకా మార్కెట్లో ప్రీమియం తినొచ్చు. సో రేపు 1-2 సార్లు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అది కూడా నేను ఏం చెప్తానంటే, ఎప్పుడైనా ఆఫ్ ఉందనుకో, ఆఫ్కి ముందు రోజు మీరంటే లైక్ రేపు ఆఫ్ 27th ఆఫ్ వెడ్నెస్డే, రేపు ట్యూస్డే, ఆఫ్కి ముందు రోజు మీరు అగ్రెసివ్గా ట్రేడ్ చేశారు అనుకోండి, మేబీ ఆ రోజు మీరు లాసెస్ అయ్యారు అనుకోండి. ఇది అడిషనల్గా నేను చెప్పే ఒక చిన్న అడ్వైజ్. సో 27th రోజు ఆఫ్, బట్ 26th రోజు మీరు అంటే రేపు మీరు ఓవర్గా ట్రేడింగ్ చేసో లేదా మీకు డబ్బులు అవసరమో ఏదో చేసి లాస్ వచ్చింది అనుకోండి, మీ పక్క రోజు వినాయక చవితి కూడా మీకు బాగా జరగదంటే మీరు ఇంక అదే మైండ్ సెట్లో ఉంటారు. సో రేపు వీళ్ళైతే ట్రేడ్ చేయండి, లేదంటే అవాయిడ్ చేసేసండి, ఏం పర్లేదు. ట్రేడింగ్ రేపు ఎల్లుండో లేదా వీక్తోనో మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాదు కదా. సో ఈ మంత్ అయిపోయింది, ఇంకా ఈ మంత్ మోస్ట్లీ 4-5 డేస్ ట్రేడింగ్, 4 డేస్ ఉంది ట్రేడింగ్ డేస్. అంటే ట్యూస్డే ఉంది, వెడ్నెస్డే ఆఫ్, థర్స్డే ఉంది అండ్ ఫ్రైడే ఉంది అంతే. అంటే 1, 2, 3 రోజులు మాత్రమే ఉంది ట్రేడింగ్ డేస్. తర్వాత సాటర్డే సండే మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోతుంది. ఏం పర్లేదు, హ్యాపీగా నెక్స్ట్ మంత్ ట్రేడ్ చేసుకోండి, ఈ మంత్ ప్రాఫిట్లో ఉంటారు. అంతేగాని కన్ఫామ్గా ఇది నేను చెయ్యాలి, ఎలాగైనా రేపు సంపాదించాలన్న మైండ్ సెట్లో ఉండదు. అది నేను రిక్వెస్ట్ చేస్తాను అందరికీ, ఎందుకంటే మీ పండగే పాడైపోద్ది. ఓకే, 25,000 ఇది మీరు రౌండ్ లెవెల్, ఇది గుర్తుపెట్టుకోండి. దీనిపైకి కొద్దిగా వెళ్ళడం కష్టపడుతుంది. దీనిపైకి ఒకవేళ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. డౌన్ సైడ్కి అయితే 24,880, దీని కిందకి సేమ్ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. సింపుల్. ఈ లాప్ట్ ఉంటే ఏం చేస్తారన్న, ఈ లాప్ట్ ఉంటే హ్యాపీ మార్కెట్ని వదిలేస్తాను, నేను నా పండుగ ఎంజాయ్ చేసుకుంటాను, నేను ఏం చేయను. ఓకే, అంతే, డన్. ఇది నిఫ్టీ లెవెల్స్. సెన్సెక్స్లోకి వెళ్ళండి. జస్ట్ నేను ఒక లెవెల్ చెప్పాను గుర్తుందా, నిఫ్టీలో అండ్ అన్నిట్లో చెప్పా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కీ లెవెల్. దాని పైకే మార్కెట్ మంచి బుల్లిష్ మూమెంటం. బట్ మార్నింగ్ మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది చూడండి. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇలా వచ్చి ఇలా వెళ్ళి దాన్ని ఇట్లా కంటిన్యూ అయింది. దాన్ని చూసారా, ఎప్పుడైతే హై తీసిందో, మేజర్ లెవెల్ తీసిందో, మార్కెట్లో ఒక మూమెంటం వచ్చింది. ఓకే, అది తర్వాత మాట్లాడదాం. సరే, ఫస్ట్ ఇక్కడ ఈ లెవెల్ తీసేస్తున్నాను నేను. నాకు వరకు లెవెల్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ లెవెల్, ఇది నా లెవెల్, కింద సపోర్ట్ అదే, కింద ఇది అంతే, పైన ఇది దీని కొద్దిగా డ్రా చేస్తాం. సేమ్ సెన్సెక్స్ కూడా మీరు చూడండి, డిట్టో యాస్టీస్ సేమ్ ఒకేలా ఉన్నాయి కదా. సో సెన్సెక్స్లో కూడా 81,200, దీని కిందకి 30 minutes మనం ఏం ప్లాన్ చేస్తాం, డౌన్ సైడ్కి. ఓకే, దాని తర్వాత 81,800, దీనిపైన ఇక్కడ జోన్ పెట్టుకొని దీనిపైన 30 minutes అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. మార్కెట్ ఒకవేళ రేపు ఫ్లాట్ కానీ ఇక్కడ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఉండిపోతే మనం ఏం ప్లాన్ చెయ్యం. ఓకే, దీనికి మించి ఇంకేం చెయ్యం, డన్. ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే రేంజ్లో ఉండిపోయింది. పైన ఇది కింద ఇది, ఆ కిందకి వస్తే ఇది ఒకటి, మళ్ళీ ఆ పైకి వస్తే ఇది ఒకటి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అసలు రేంజ్లో ఉంది కాబట్టి పెద్దగా మార్చాల్సిన అవసరం లేదు. 55,350 ఇది లెవెల్. సో ఇది రెసిస్టెన్స్, ఇక్కడ చూసుకొని మార్కెట్ ఇక్కడే ఉంది. అండ్ కిందేమో 55,060, ఇది కింద సపోర్టు. ఓకే, ఇది ఇక్కడ ఉంది. ఈ లాప్ట్ ఉండిపోతే మీరు ఏం చేస్తారు, ఏం ట్రేడ్ చేయరు. ఒకవేళ దీని పైకి వెళ్తే 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్, అండ్ దీని కిందకి 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే డౌన్ సైడ్. అంతే, చాలా సింపుల్. మార్కెట్ రేంజ్లో ఉందా వదిలేసేయండి. ఓకే, డన్. ఇప్పుడు మీ అందరికీ ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. సో చాలామంది మార్కెట్ అనాలిసిస్ చేసినప్పుడు ఫ్రైడే, ఎస్పెషల్గా ఫ్రైడే కానీ లేదంటే ఏదైనా మార్కెట్ మీరు ఈరోజు సపోజ్ మన మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిందండి, ఎంత క్లోజ్ అయింది, ఇది లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అర్థం చేసుకుంటారో గుర్తుపెట్టుకోండి. 24,978 ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. మీరు ఏం చేస్తున్నారు, చాలామంది బీటీఎస్టీలు పట్టుకెళ్తున్నారు. ఓకే, బీటీఎస్టీలు పట్టుకెళ్తున్నారు, ఆర్ ఏమైనా మీరు ట్రేడ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు.
సో మీరు ఏం చేస్తున్నారు, మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందనో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందనో మీరు అనుకొని పట్టుకెళ్తున్నారు. కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ 24,978 దగ్గర నుంచి మీరు ఏం చేస్తారు, వన్స్ పట్టుకెళ్ళాక ఎవ్రీ గంటకో 2 గంటలకో లేదా కొంతమంది అయితే ఎవ్రీ 1 hour 2 hours వెళ్ళి SGX నిఫ్టీని చూస్తారు. ఏం చేస్తున్నా, మార్కెట్ పైకి ఉంది అంటే నాకు గ్యాప్ అప్, మార్కెట్ పైకి వెళ్తుంది నాకు గ్యాప్ అప్, మార్కెట్ పైకి వెళ్తుంది రేపు నాకు గ్యాప్ అప్ అని మీరు ఆలోచిస్తున్నారు తప్ప మార్కెట్ ఇప్పుడు తెలుసండి మీకు కరెక్ట్గా మన మార్కెట్కి ఇండియన్ మార్కెట్ కదా మన నిఫ్టీ మార్కెట్కి గిఫ్ట్ నిఫ్టీకి ఎంత డిఫరెన్స్ ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మన గిఫ్ట్ నిఫ్టీ ఎవ్రీడే మార్నింగ్ 6:30కి ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 6:30కి ఎర్లీ మార్నింగ్ 6:30కి. సో ఈరోజు మార్కెట్ చూస్తే 25 కదా, ఇది మార్నింగ్ 6:30కి ఓపెన్ అయింది చూసారా, ఇది ఫస్ట్ క్యాండిల్. సో దాని ముందంతా మార్కెట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇంత మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, నెక్స్ట్ డే ఇన్ని పాయింట్స్ గ్యాప్ అప్, బాబు 150 పాయింట్స్ గ్యాప్ అప్, 200 పాయింట్స్ గ్యాప్ అప్ అని మీరు అనుకుంటున్నారు. మార్నింగ్ 6:30కి ఓపెన్ అయ్యి మార్కెట్ ఏం చేసింది, ఆ గ్యాప్ను అసలు అది గ్యాప్ ఇవ్వాలి. SGX నిఫ్టీలో మొమెంటం అయితే ఇండియన్ మార్కెట్లో కూడా గ్యాప్ అప్ అవ్వదు. మీరు ఎప్పుడు గ్యాప్ అప్ చూసుకోవాలి, తెల్ల 6:30కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నీకు 9:15కి మన మార్కెట్ స్టార్ట్ అవుద్ది కదా, నువ్వు 8 o'clockకి 8:30కి చూడు, అప్పటికి మార్కెట్ నీకు 150 ఎబో, గిఫ్ట్ నిఫ్టీ 150 ఎబో 200 పాయింట్స్ ఎబో ట్రేడ్ అవుతుంది. దెన్ మన ఇండియన్ మార్కెట్లో గ్యాప్ అప్ అవుతుంది. లేదు అంటే ఒక్క సింగిల్ 2 to 3 క్యాండిల్స్ చాలు, మొత్తం నువ్వేదైతే ముందు మార్కెట్ ఇంత పైకి వెళ్ళి ఆ మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకుంటున్నావో అది సింగిల్ 2 మార్నింగ్ ఓపెన్ అవ్వగానే 2-3 క్యాండిల్లో మొత్తం 150 పాయింట్లు కవర్ చేసుకొని మార్కెట్ ఎక్కడైతే ఇండియన్ మార్కెట్ క్లోజ్ ఇచ్చిందో దా లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రీవియస్ డే ఫ్రైడే నైట్ తీసేసుకొని సాటర్డే సండే ఈవెన్ SGX నిఫ్టీ కూడా ఆఫ్లో ఉంటుంది. SGX నిఫ్టీ ఆఫ్లో ఉన్న రోజు సాటర్డే మార్కెట్ పైకి వెళ్ళి క్లోజ్ ఇస్తే సండే మీరు అందరూ అనాలిసిస్ పెట్టినప్పుడు ఆ మండే మార్కెట్ గ్యాప్ అప్ ఈరోజు అయిందా గ్యాప్ అప్, ఏ మేజర్ 150 పాయింట్స్ అన్నారు, అసలు అయిందా, స్మాల్ గ్యాప్ అప్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు రేంజ్ దగ్గర అయ్యింది, ఇక్కడే అయ్యింది. అసలు ప్రీవియస్ ఇక్కడ పోవాలి కదా గ్యాప్ అప్, మరి ఎందుకు ఇక్కడే అయ్యింది ఈ రేంజ్లోనే. సో అది అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, మార్నింగ్ 6:30 మార్కెట్ ఓపెన్ అవుద్ది SGX నిఫ్టీ, ఆ టైం తర్వాత 6:30 ఓపెన్ అయ్యాక మార్కెట్ వస్తే మీరు కరెక్ట్గా ఎన్ని గంటలు చూసుకోవాలి, 8, 8:30, 8:15కి ఆ టైంకి చూసుకోండి. ఒకవేళ ఇది ఇంకొద్ది షార్ప్ ఫాలో అయి ఉంటే ఎక్కడైతే మార్కెట్ స్టార్ట్ అయిందో నేను క్లోజింగ్ ఇచ్చిందో ఆ లెవెల్ దగ్గరకు వచ్చేద్దును. బట్ మంచి కొద్ది బయింగ్ ప్రెషర్ ఉండడం వల్ల ఇక్కడ బయింగ్ ప్రెషర్ తీసుకుంది. సో మీరు 8, 8:15, 8:30 ఆ టైంకి చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఎన్ని పాయింట్లు మార్కెట్ మోస్ట్లీ ఎన్ని పాయింట్లు గ్యాప్ అప్ పెడవచ్చు అని. ఓకేనా, ప్రజెంట్ ఇప్పుడు చూడండి మన మార్కెట్ ఎంత ఉంది, 25,041లో ఉంది. మన మార్కెట్ ఎంత క్లోజ్ అయింది, రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ 24,978లో క్లోజ్ అయింది. బట్ SGX నిఫ్టీ ఎంతలో ట్రేడ్ అవుతుంది, అంటే ఇక్కడ మన మార్కెట్ క్లోజ్ అయింది, ఈ క్యాండిల్లో క్లోజ్ అయింది, ఈ రెడ్ తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్. ఇప్పుడు మార్కెట్ అప్ ఉంది, దాని అర్థం మన మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోద్దని కాదు. ఎర్లీ మార్నింగ్ 6:30కి చూడాలి మీరు ఏం జరుగుతుంది. ఈ లోపల మార్కెట్ ఈ పైన టైం పాస్ ఎర్లీ మార్నింగ్ 6:30కి షార్ప్గా పడితే ఫ్లాట్ ఓపెన్ అవుతుంది రేపు. ఓకే, అది అర్థమైందా మీకు. సో అంతేగాని అంటే నార్మల్ ఇట్లా ఫీల్ అయిపోయి మీరు గ్యాప్ అప్ అని ఆనందపడిపోయి అట్లా మీరు ట్రేడ్లు చేయొద్దు. అర్థం చేసుకోండి మార్కెట్ని, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఓకేనా, అదనమాట. ఇంకా సో ఈరోజు టెలిగ్రామ్లో ఏమైనా కూడా చెప్తాను. సో ఒకసారి TTA ఛానల్స్ ఎవరైనా జాయిన్ అవ్వండి. ఇంకా గుడ్ మార్నింగ్, వెయిటింగ్ ఫర్ గుడ్ ట్రేడ్. మార్నింగ్ ఒక ట్రేడ్ పుట్ సైడ్ తీసుకున్నాం. పుట్ సైడ్ ఇందులో నా తప్పు ఉంది, ఎర్లీ ఎంట్రీ నేను తీసుకున్నాను. ఇక్కడ మన సెల్ సిగ్నల్ రాలేదు, కానీ ప్రీవియస్ సెల్లింగ్ ప్రెషరు అండ్ OA డేటాని కన్సిడర్ చేసి ఇక్కడ సెల్లింగ్ తీసుకున్నాం. ఇమ్మీడియట్గా మనకి ఈ పైన స్టాప్ లాస్ తినేసింది. సో పుట్ సైడ్ ఇమ్మీడియట్గా మన స్టాప్ లాస్ 3600 ఇచ్చాం. వెయిట్ చేసి మళ్ళీ రివర్సల్ ఎంట్రీ చెప్పాను కదా, రోజుకి 2 వస్తాయని, 2-3 వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు. సో రెండో ట్రేడ్ 24,700 కాల్ ఆప్షను. అండ్ డే ఎండ్కి వచ్చేసరికి 24,700 ఎన్ని గంటలకి ఇచ్చానో చూడండి ఒకసారి. కాల్ ఆప్షన్ 11:04కి ఇచ్చా, అంటే ఎగ్జాక్ట్గా 11:04 ఈ టైంలో. ఇక్కడ నుంచి మార్కెట్ మంచిగా వెళ్ళింది. నేను బుక్ ఎన్ని గంటలు చెప్పాను చూడండి, 12 o'clockకి బుక్ చెప్పాను. అంటే ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఇక్కడ ఇచ్చాను, ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే డన్ అని చెప్పాను. అంటే ఇక్కడ ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ మొత్తం కవర్ అయిపోయింది. నేను పోస్ట్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. ఓన్లీ కొంతమందికి 500, 600, కొంతమంది 1000 అట్లా లాస్ వచ్చింది. అంటే ఇది కొద్ది 6000 కదా, మొత్తం లాస్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయి 5%, 10% అంటే 500, 600, 1000. నాదైతే 1200 ఇట్లా 1200 ఇట్లా లాస్ ఉండాలి. మొత్తం కవర్ అయితే చేసుకున్నాం. అండ్ డన్ ఫర్ ద డే. అండ్ సెల్లింగ్ ట్రేడ్ కూడా మార్నింగ్ ఒక సెల్లింగ్ ట్రేడ్ తీసుకున్నాం.
ఆ సెల్లింగ్ ట్రేడ్ డే ఎండ్కి వచ్చేసరికి ప్రాఫిట్ 608 రూపీస్ అండ్ డన్. అది ఓకే. ప్రజెంట్ అయితే A to Z టీమ్ అంతా లైవ్ కూడా అవుతుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే A to Z కోర్సు వినాయక చవితి ఆఫర్ ఉంది. ఓకే, ఈ వినాయక చవితి నా బర్త్డే స్పెషల్ ఆఫరు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే 700-145-6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు జాయిన్ అవ్వండి. ప్రజెంట్ 11,000 రూపీస్ ఆఫ్ ఆన్ కోర్స్. ఓకే, 11,000 రూపీస్ ఆఫ్. నార్మల్గా కోర్స్ ఫీజు 24,000 ఇట్లా ఉంటుంది. అందులో 11,000 ఇట్లా అంటే ఆఫర్ నడుస్తుంది వినాయక చవితి అండ్ బర్త్డే స్పెషల్. ఇది ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్ నా A to Z కోర్సు. మళ్ళీ ఎప్పుడో ఇలాంటి వినాయక చవితి బర్త్డేస్ తప్ప నేను ఎప్పుడు ఇవ్వను. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.